సార్ ఇప్పుడు ఏఐకి ఆల్గోకి డిఫరెన్స్ ఏంటి సార్? సో ఆల్గో ట్రేడింగ్ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఈ పర్టికులర్ స్పాట్ ప్రైస్లో ఇక్కడ కొనేసేసేయండి, ఇక్కడ బై చేయండి, ఇది స్టాప్ లాస్ అని చెప్పేసి ఒక టార్గెట్ ఇవన్నీ ఇచ్చేస్తుంది. ఇది ఆల్గో ట్రేడింగ్ అయితే. కానీ ఏఐ అయితే అలా ఇవ్వదు. మీకు పర్టికులర్గా ఒక 2 లెవెల్స్ మెన్షన్ చేస్తుంది. ఓకే, ఈ లెవెల్కి పైన మీరు బై చేసుకోవచ్చు, ఈ లెవెల్కి కింద సెల్ చేసుకోవచ్చు. అంటే డెసిషన్ మీ చేతుల్లో పెడుతుంది. బై చేసుకుంటారా సెల్ చేసుకుంటారా మీ ఇష్టం అది. కానీ అది మీకేంటంటే ఇది దాటితే బై చేసుకోవచ్చు, అప్పుడు టార్గెట్ ఎంత రావచ్చు, ఈ లెవెల్ దాటితే సెల్ చేయొచ్చు, అప్పుడు టార్గెట్ ఎంత రావచ్చు అని చెప్పేసి మీకు డెసిషన్ అనేది మీ చేతుల్లో పెడుతుంది. కానీ ఆల్గో అనేది ఏంటి, డెసిషన్ మేకింగ్ అదే చేసేస్తుంది. ఇక్కడ నువ్వు బై చేయి, ఇది స్టాప్ లాస్, ఇక్కడ నువ్వు బై చేయి అని చెప్పేది ఆల్గో. సో ఆల్గో అనేది ఏంటంటే ఆల్రెడీ ఉన్న ప్రీ డిఫైన్డ్ ఇండికేటర్స్లో ఒక 2-3 ఇండికేటర్స్ బేస్ చేసుకుని 2-3 ఇండికేటర్స్ కలిపి ఒకే చోట ఎక్కడైతే పాజిటివ్గా రెస్పాన్స్ అవుతాయో అక్కడ మీకు బై సిగ్నల్ ఇస్తుంది. మళ్ళీ అదే 2-3 ఇండికేటర్స్ కలిసి ఒకే చోట ఎక్కడైతే సెల్ చెప్తుందో అక్కడ మీకు సెల్ ఇండికేషన్ ఇస్తుంది. సో ఈలోగా బై సెల్ అనేది సిస్టమ్ జనరేట్ చేసి, అంటే మీరు ఇప్పుడు మీ ట్రేడింగ్ టెర్మినల్ని ఆల్గోకి లింక్ చేసేసారనుకోండి, ఇంకా అది ర్యాండమ్గా బై సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మీ వర్క్ ఏం లేదు. సో మొత్తం అంతా సిస్టమ్ చూసుకుంటూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్గో. కానీ ఏ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్లోనూ ఓకే ఇక్కడ మార్కెట్ ఇవాళ ఎలా ఉండొచ్చు, పెరుగుతుందా పడుతుందా, సో రెసిస్టెన్స్ లెవెల్ ఏంటి, సపోర్ట్ లెవెల్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఏ ఇస్తుంది మనకి. అంతేగాని ఏ మీకు కరెక్ట్గా ఇక్కడ ఖచ్చితంగా బై చేయి, ఈ ప్రైస్లో ఖచ్చితంగా సెల్ చేయి అనేది ఏ చెప్పలేదు. ఓకే సార్, ఇక్కడ సక్సెస్ రేషియో రెండింటిలో కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువ ఉందంటారు? అసలు ఏఐని ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే మనం జస్ట్ వాడచ్చు అంటారా? ఏఐని అయితే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడటం కరెక్ట్ కాదు. ఇన్ఫర్మేషన్ తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ ది బెస్ట్. ఓకేనా. ఆల్గో అనేది ఏంటంటే నాకు అసలు ట్రేడింగ్ చేసే టైం లేదు, నా జాబ్ నాకు ఉంది, నాకు ట్రేడింగ్ చేసే టైం లేదు, నేను ఎంతో కొంత డబ్బులు పెడతాను, నాకు ఎంతో కొంత ప్లస్ ఆర్ మైనస్ ఒక 5% అయినా 10% అయినా నాకు ఇబ్బంది లేదు అని అనుకునే వాళ్ళకి ఆల్గో బెస్ట్. ఓకే. కానీ ట్రేడింగ్నే నేను కెరియర్గా తీసుకుంటాను, నేను ట్రేడింగ్లోనే ఎదగాలనుకుంటున్నాను అని అనుకుని అప్పుడు నేను ఏఐ మీద డిపెండ్ అవుతాను లేదా ఆల్గో మీద డిపెండ్ అవుతాను అంటే ఎందుకు పనికిరాదు.